మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటివాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం, విశ్వసనీయత పబ్లిక్లో ఉంది. ఎవరైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్కరూ టీవీల కాడ అతుక్కొని ఏమి చెప్తాడు, ఆతృతగా అందరూ ఎంజాయ్ చూసుకుంటూ ఏమవుతాడో చాలా ఆశగా ఎదురు చూశారు చాలామంది టీవీల ముందు నిలబడి. అది ఎందుకు చేశారంటే అదే వేరే పార్టీ వాళ్ళు కానీ ఇట్లా కానీ చేశారంటే ఎవరు టీవీల ముందు చూసేది ఉండదు, చేసేది. ఎందుకంటే ఈయన చెప్పినాడంటే విశ్వసనీయత ఉంది, ఆయన మాటల్లో చెప్పింది చేస్తాడనే నమ్మకం కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పింది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదే చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ పిల్లోని అడిగినా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ జరిగినాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఒక దగ్గర 200 పేజీల మేనిఫెస్టో తీసుకొని వచ్చేసి ప్రజల ముందుకున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేవలం 2019లో ఒక 2 పేజీల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చినారు. కానీ అన్ని పేజీలు పెట్టిండే చంద్రబాబు నాయుడు 2014లో వచ్చి కూడా గెలిచిన ఒక 2 నెలల్లోనే వెబ్సైట్ నుండి మాయమైపోయింది ఆ మేనిఫెస్టో. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019లో అది తీసుకుని వచ్చేసి ఆ మేనిఫెస్టోను తీసుకుని వచ్చేసి ఏ రకంగా చేసినంటే దానికి బైబిల్గా సార్ చెప్పినట్టు బైబిల్ ఖురాన్గా భగవద్గీతగా తీసేసుకొని ఆ కేవలం 2 పేజీల మేనిఫెస్టోని చూసి 5 సంవత్సరాలు దాంట్లో ఉండేది కాక లేని కూడా చాలా స్కీమ్స్ వచ్చి పాటించారు. కాబట్టి అందుకే ఆ విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది. ప్రజలు కూడా ఆయన కోసం అంత ఆతృతగా చూశారు, ఆయన ఏమి చెప్తాడని ఇదిగా చూశాడు. కాబట్టి 100% ప్రజలు వచ్చి చాలా సంతోషంగా ఉంటారు ఇది చూసి. ఎందుకంటే అమలు చేయలేని ఏది ఇవ్వలేదు, ఏది అమలు చేసి సాధ్యం చేసినాడో వాటినే ఆయన ఇచ్చినాడు. ఈరోజు ఇది కూడా 100కి 100 భాగాలు చేస్తాడు, 100% చేస్తాడు. ఆయన చేసిన దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏమంటే 2019లో అమ్మఒడిలో 15,000 ఉంటే ఈసారి వచ్చిన దానికి 17,000గా పెంచినాడు అమ్మఒడి. అదేవిధంగా పెన్షన్స్ వచ్చి ఇంతకుముందు 3,000 ఉంటే ఇప్పుడు 3,500 వరకు ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినాడు. అదే కాపు నేస్తం వచ్చి 60,000 ఉంటే 2019లో ఇప్పుడు వచ్చింది 1,20,000కు పెంచినాడు. అదేవిధంగా ఈబీసీ నేస్తంలో 45,000 ఉండింది 1,05,000కు పెంచాడు. అదేవిధంగా చేయూత 2019లో 75,000 ఉంటే ఇప్పుడు 1,50,000 రూపాయలు చేశారు. అదేవిధంగా రైతు భరోసా 13,500 రూపాయలు ఉంటే ఈసారి అది 16,000 రూపాయలకు పెంచినారు. అదేవిధంగా వాహన మిత్ర 50,000 ఉంటే ఇది 1,00,000 రూపాయలకు పెంచినారు. అదేవిధంగా చేనేత నేస్తం 1,20,000 ఇంతకుముందు 2019లో ఉంటే ఈసారి 2,40,000 రూపాయలకు పెంచినారు. అదేవిధంగా చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేది ఈసారి 15,000 రూపాయలు పెంచినారు. ఇట్లా రకరకాల స్కీమ్స్ ప్రజలకు తెచ్చి ఈ రకంగా ఈరోజు పెట్టినందుకు ప్రజలందరూ చాలా వరకు హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని చేస్తాడైనా ఖచ్చితంగా చేస్తాడని కూడా 100% నమ్ముతూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు అవి కాకుండా చాలామంది ఏమంటే ఆయన రూలింగ్లో వచ్చిన తర్వాత కూడా దీని మేనిఫెస్టో లేనివి కూడా ఖచ్చితంగా చేస్తాడనేది ఒక విశ్వసనీయత ఆయన మీద ఉంది. ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తాడు, చేస్తాడు కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ సందర్భంగా మేమందరూ ఏం చేస్తామంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు అవుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫామ్ అవుతుంది, ఈ మేనిఫెస్టో అమలు అవుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఉన్న బెనిఫిషరీస్ కూడా ఈ రకంగా అన్ని సదుపాయాలు అందుతారని ఈ సభంగా తెలియజేస్తారు. విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలు, రాబోయే 5 సంవత్సరాలకు నా ప్రభుత్వానికి ఏం అమలు చేస్తుంది అనేటువంటి దిశానిర్దేశం ప్రజలకు చేసేదానికి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టో అంటే ఏదో ఈరోజు మేనిఫెస్టోను ఈరోజు ప్రకటించాం, రేపు మర్చిపోయే చెత్తబుట్లు వేసే ఒక చిత్తు పేపర్ కాదు. మా దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో, వైఎస్ఆర్ పార్టీ దృష్టిలో మేనిఫెస్టో అంటే అదొక భగవద్గీతతో, ఒక బైబిల్తో, ఒక ఖురాన్తో సమానం. అంటే ఏదైతే మేము చెప్పామో దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసేదానికి మేనిఫెస్టో పెడతారు. ఏదైతే ఏమైనా చెప్పాయి, చంద్రబాబు నాయుడు మాదిరి 2014లో 660 పథకాలు చెప్పాడు. 60 పథకాలు కూడా సరిగ్గా అమలు చేయలేదు ఆయన. అంటే చెప్పేదానికేమో మనం శుష్క వాగ్దానాలు కొన్ని వందలు చేసేయచ్చు. చెప్పేదానికేముంది, పెన్షన్ నేను ఇప్పుడు 3,000 నుంచి 30,000 కూడా చేస్తానని చెప్పచ్చు ఆయన. రేపు పొద్దున్న ఎన్నికలు ఓట్లు వేయించుకోవడానికి చేయడం కాదు. ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది,
మన రాష్ట్ర ఆదాయం ఏంది, విడిపోయిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, దీన్ని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో చూస్తే అయ్యో చాలా ఇంకా ఇచ్చిండాలంటే ఈ బడ్జెట్ ఎక్కడుంది, దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలు ఇస్తూ దాని తర్వాత కూడా మినిమం కనీసం అంటే కన్నా కొన్ని పథకాలు అమ్మఒడి అయితేమి, చేయూత అయితేమి, ఈబీసీ నేస్తం అయితేమి, ఇలాంటి పథకాల్లో అయితే డబల్ త్రిబుల్ కూడా పెంచాడు. ఈ విధంగా చేసి ప్రజల నమ్మకానికి నిదర్శనంగా ఉంది ఈ మేనిఫెస్టో. నా దృష్టిలో సూపర్గా ఉంది. ఇంత మంచి మేనిఫెస్టో నేను ఎప్పుడు చూడలా. చంద్రబాబు అప్పుడైతే కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో 4 నుంచి 9 వరకు చేసిన తర్వాత 2 పథకాలు ఎక్స్ట్రా చెప్పి ముందున్న పథకాలు అన్నీ అమలు చేస్తూ నేను 2009లో ఎలా పోయాడో అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చేసి ముందు నేను అమలు చేస్తున్న అన్ని పథకాలు అమలు చేస్తూ మళ్ళీ సహాయాన్ని పెంచుకుంటూ పోవడం అనేది చాలా గొప్పతనం. ఏ పథకంలో కోత ఇవ్వాల, ప్రతి పథకాన్ని ఎంతో కొంత పెంచాడు. కొన్ని పథకాలు విపరీతంగా పెంచాడు. కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, ఇట్లా చేయూత లాంటి పథకాల్లో అసలు ఊహించినంత పెంచాడు. రైతు భరోసా అయితే ఇట్లాంటి పథకాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా గమనించుకోవాలా. ఏదో తెలుగుదేశం వాళ్ళు వస్తారు, మేము ఇంకా ఎక్కువ చేస్తాం, వాళ్ళు తక్కువ ఇచ్చారు అనేట్టు చెప్పదు. వాళ్ళ వాగ్దానాలు కాదు అవన్నీ, అన్నీ నీటి మీద రాతలు అవన్నీ మేనిఫెస్టో ఉండదు. వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన పథకాలు కాదు, నోట్లో వచ్చిన మాటలు అవి. దాన్ని గమనించుకొని ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు కూడా ఒక పాజిటివ్గా ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోను ప్రజలు కూడా ఘనంగా స్వీకరించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 1,60,00,000 గృహాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. 5,37,000 జనాభా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి జగనన్న నోట్లో ఏమొస్తుంది, జగనన్న ఈ ఆంధ్ర ప్రజలకు ఏమేమి ఈ మేనిఫెస్టో పెడుతున్నాడు, మరీ ముఖ్యంగా పేదవారు కటిక దారిద్ర్యంలో కూడు లేక, గుడ్డ లేక, విద్య లేక, వైద్యం లేక 2019 ముందు ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ నవరత్నాల ద్వారా ఏవేవైతే చెప్పాడో చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన జగనన్న ఇంకా ఏం వరాలు ఇస్తాడు, ఈ పేద ప్రజలకు ఇంకా మెరుగైన మరి సేవలు ఏమి చేస్తాడని అందరూ కూడా టీవీలు కత్తుకుపోయినారు. పెద్దలు మా డాక్టర్ దేశ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి నిసారన్న గారు చెప్పినట్లుగా. ఎందుకంటే జగనన్న మరి ఒక మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తాడు. గతంలో మీరు అందరూ చూడండి, ఇక్కడున్న విలేకరులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి బాగా సీనియారిటీ ఉన్నవారే. 2014లో తెలుగుదేశం మేనిఫెస్టోని ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ మేనిఫెస్టో ఎక్కడ కానీ, వెబ్సైట్లో కానీ ఎక్కడ కానీ లేదు. అంటే దాన్ని నెట్లో నుంచి కూడా తీసేది. అంటే ఇచ్చిన మాట పైన నిలబడిన వ్యక్తి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా ముఖ్య కంఠంతో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోని అడిగినా, మాటలు రానోని అడిగినా రాసి చూపిస్తారు. మోసగాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనోడు ఎవరంటే చంద్రబాబు నాయుడు, ద్రోహి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని మాటలు రానోడు కూడా పేపర్లో రాసి చూపిస్తాడు. నమ్మకం పైన ఇచ్చిన మాట కంటే ఎక్కువ ఎవరన్నా చేసి చూపిస్తాడంటే అది జగనన్న. దానికి నిదర్శనమే ఈరోజు 19 నుంచి 24 వరకు చేసిన సంక్షేమ పథకాలన్నీ. మరి ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు మా మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితి అంటే బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక పరిస్థితిని బట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆయన కుమారుడు పాదయాత్రలో పోతూ అమ్మఒడి ఇంట్లో 3 బిడ్డలున్నా 15,000 ముగ్గురికి ఇస్తాం, ఎంత అవుతుంది అంటాడు. 3 15 ఎంత 45, ఎంత అవుతుంది 90,000 అవుతుందండి. అంటే 3 బిడ్డలకి ఇచ్చే 45,000 తెలియని వాళ్ళు 90,000 అంట. 3 బిడ్డలకి ఇస్తే సంవత్సరానికి 15,000 ఎంత అవుతుంది, 45,000 అవుతుంది, 90,000 అంటాడు. అంటే వీళ్ళు ఇలాంటి పథకాన్ని పైన పేద ప్రజల పైన ఆచరణ ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా. అంటే ఎవరినైనా మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేము. కాబట్టి మనకు తెలియకుండా మనలో ఉండే కుట్ర కుతంత్రాలు నోటి ద్వారా దేవుడు చెప్పించే విషయాలే ఇవన్నీ. కాబట్టి జగనన్న కాపు నేస్తం, మరీ ముఖ్యంగా
ఇదే చంద్రబాబు నాయుడు 2014లో కాపులను బీసీ చేస్తామని ఇదే ముందున్న మన చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కాపులు కటిక దారిద్ర్యంలో ఉన్నారు. ఒకప్పుడు రాజులుగా ఉన్న కాపులు ఈరోజు చాలా పేదరికంలో ఉన్నారు. వీళ్ళందరినీ బీసీలో చేర్తా వీళ్ళ కుటుంబ బిడ్డలందరూ కూడా చదువుకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు. బీసీలో చేర్చాడా? చేయలేదు. ముద్దడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు ఉత్తర రూపంలో ఇచ్చాడు. డైరెక్ట్ పోయి మాట్లాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు, ధర్నాలు చేశాడు. ఎక్కడ కూడా స్పందన లేదు.